తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతోంది. 2996 వార్డుల్లో మొత్తం 52,43,221 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతోంది. 2996 వార్డుల్లో మొత్తం 52,43,221 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్లో 1,302 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను అందుబాటులో ఉంచారు. మిగతా పోలింగ్ కేంద్రాల వద్ద ఎంతవరకు పోలీసు బలగాలు అవసరమో అంతే స్థాయిలో తగిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతోంది. 2996 వార్డుల్లో మొత్తం 52,43,221 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్లో 1,302 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను అందుబాటులో ఉంచారు. మిగతా పోలింగ్ కేంద్రాల వద్ద ఎంతవరకు పోలీసు బలగాలు అవసరమో అంతే స్థాయిలో తగిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, తెలంగాణలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ వాతావరణం. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వెలువడబోతుందనే కీలక ఘట్టం పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. దాదాపుగా గంట సేపటి నుంచి కూడా చాలా ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు 14 మున్సిపాలిటీలు అదేవిధంగా 2 కార్పొరేషన్ల పరిధిలో ఈ యొక్క ఎన్నిక కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి 487 వార్డులు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే 1626 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 10,54,000 మంది ఓటర్లు తీర్పునివ్వబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులు 1071 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 1,300 మంది పోలీస్ బలగాలతో కరీంనగర్ జిల్లాలో కావచ్చు, మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలిపి మొత్తం 5,600 మంది పోలీసు బలగాలతో పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే 3 ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమ సర్వశక్తులను ఒడ్డి కూడా ఈ యొక్క మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం గత 10 రోజులుగా కొనసాగింది. అయితే మరోవైపు ఓటర్లను ప్రలోభం పెట్టేటువంటి పరిస్థితి కూడా కరీంనగర్ జిల్లాలో కొట్టచ్చినట్టుగా కనబడింది. పెద్ద ఎత్తున ఒక 1,000 రూపాయల నుంచి దాదాపుగా 5,000 రూపాయల వరకు కూడా ఓటర్లకు
అంటే పంపిణీ చేసినట్టుగా భారీగా మద్యం ఏరులై పారినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి జగిత్యాలలో రెండు ప్రాంతాల్లో కూడా భారీగా మద్యం పట్టుకోవడం, కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరిగింది అనేటువంటిది పెద్ద ఎత్తున మనకు ఇది ఒక సంచలనంగా మనం చెప్పవచ్చు. మరోవైపు ఓటర్ల యొక్క తీర్పు ఏ రకంగా ఉండబోతోంది, దీనికి సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్ లో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక్కడ 66 వార్డులు ఉన్నాయి. 66 వార్డులకు సంబంధించి 477 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పెద్ద ఎత్తున చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్ని తానే ఇక్కడ ప్రతి వార్డులకు కార్నర్ మీటింగ్ల పేరుతో ప్రచారం నిర్వహించారు. అటు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మైనారిటీ ఓట్లకు సంబంధించి 15 వార్డులలో వాళ్ళు బలమైన అభ్యర్థులను నిలబెట్టి వారు కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేశామంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వచ్చింది. తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కి ఉందని బీఆర్ఎస్ చెప్తోంది. అధికారంలో అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ కి ఓటేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొప్పగండిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక ప్రకటన చేసిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ప్రధాన పార్టీలతో పాటు అటు జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా సింగం గుర్తుపై కూడా అటు స్వతంత్ర అభ్యర్థులు రెబల్స్ మొత్తంగా కూడా కరీంనగర్ లో పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. ఓటర్ తీర్పు ఏ రకంగా ఉండబోతుంది, ఈ రోజు వారి యొక్క నిర్ణయాన్ని 5 గంటల లోపల తమ బ్యాలెట్ ద్వారా చెప్పనున్నారు. మొత్తంగా ఒకవేళ ఇక్కడ ఈ 66 వార్డులకు సంబంధించి ఎలాంటి సమీకరణాలు ఉన్నాయి, స్పష్టమైన మెజారిటీ పార్టీలకు ఇస్తారా ప్రజలు, లేదా ఇక్కడ హంగ్ ఏర్పడుతుందా, ఏ అలయన్స్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, బీఆర్ఎస్ ఎంఐఎం తో వెళ్తుందా, లేక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నిలబడబోతున్నాయి. 25 సీట్లు ఎవరైతే గెలుస్తారో కరీంనగర్ కార్పొరేషన్ లో వారు మేయర్ స్థానం పైన కూర్చునే అవకాశం ఉందనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మాత్రం చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ పోలీస్ కమిషనర్ గౌశాలం పటిష్టమైన బందోబస్తుతో పాటుగా 1600 మంది పోలీసు బలగాలతో ఇక్కడ పూర్తిగా కూడా ఒక అంటే పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 163 బిఎన్ఎస్ యాక్షన్ కూడా అమల్లో ఉంది. అంటే 5 కంటే ఎక్కువ గుమిగూడేటువంటి పరిస్థితి లేనట్టుగా కూడా మనకు అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇటు కలెక్టర్ కావచ్చు, ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున తమ యొక్క విధులలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది జ్యోతి. అయితే 5 గంటల తర్వాత ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనంతరం బ్యాలెట్ బాక్సులు అన్ని స్థానికంగా ఉండే ఎస్ఆర్ఆర్ కళాశాలకు, జగిత్యాలలో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలకు తరలిస్తారు. ఆ తర్వాత 13వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రిషికేష్. మొత్తానికి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక ఖమ్మంలో ఏ విధంగా జరుగుతుందో లైవ్ అప్డేట్ని అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి సిద్ధంగా ఉన్నారు. రవి, మున్సిపల్ ఎన్నికలు సరళి ఎలా కొనసాగుతుంది, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? రవి, ఒకసారి మీ ఆడియో మ్యూట్లో చెక్ చేసుకోండి. ఇప్పటికే ఏదైతే
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధానంగా 7 గంటల నుంచి 5 గంటల వరకు ప్రధానంగా ఎన్నికల అంటే పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఉదయం నుంచి 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇప్పటికీ రాత్రి వరకు ప్రధాన రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఓటర్లను ఏదైతే దాదాపు అంటే 2000 నుంచి 5000 వరకు దాదాపు ఓట్లు మొత్తం కూడా ప్రలోభాలు పెట్టినటువంటి సందర్భం ఒకవైపు నెలకొంది. రెండో వైపు ప్రధానంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక తాయిలాలు కూడా ఓటర్లకు ఇచ్చిన సందర్భం అయితే ఉన్నది. అయితే ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ అట్లాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రతి విమర్శలతోటి మొత్తం కూడా పురపాలక ఎన్నికలలో ఒక పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్న సందర్భం ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మాజీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అట్లాగే రాజ్యసభ సభ్యులు వజ్రాజు రవిచంద్ర, అట్లాగే ఎమ్మెల్సీ తాత మధుసూదన్, వీరితో పాటు నామా నాగేశ్వరరావు మాజీ పార్లమెంట్ సభ్యులు వీరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లా విస్తృత ప్రచారం నిర్వహించారు. వారితో పాటుగా ఏదైతే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అట్లాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, మిగతా ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక పురపాలక ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విస్తృత ప్రచారం ఇచ్చారు. వారితో పాటు ఇప్పటికే ఏదైతే సిపిఐ పార్టీ కూడా సిపిఐ అగ్రనేత నారాయణ గాని, కోనేని సాంబశివరావు గారు, అట్లాగే మిగతా సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని అంటే సిపిఐ అభ్యర్థులు గెలిపించాలని విస్తృత ప్రచారం ఇచ్చారు. అయితే వాటితో పాటు సిపిఎం అట్లాగే న్యూ డెమోక్రసీ మాస్లైన్ పార్టీలు కూడా ఈ యొక్క ఏదైతే పురపాలక సంఘాలు ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థుల్ని పోటీ చేయించి విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే పొత్తులు కూడా గతంలో సిపిఐ కాంగ్రెస్ అనేటువంటి పొత్తు ఉండేది. గత ఎన్నికలలో సర్పంచ్ గానీ అట్లాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉండేది. కానీ ఈసారి మాత్రానికి ఎవరికి వారే పోటీ చేయడంతో ఒక ఆసక్తికర అంటే పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రధానంగా టిఆర్ఎస్ అట్లాగే సిపిఎం పార్టీ కలిసి పోటీ చేయడంతో అట్లాగే మెజార్టీ గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఒక బలమైనటువంటి స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో పొత్తులు ఎవరికి వారే పొత్తులు లేకుండా పోటీ చేయడంతో ఓటరు తమ యొక్క ఎవరికి వేయాలనేటువంటి ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రలోభాలకు ఒకవైపు ఉంటే రెండో వైపు ఓటరు తను ఎటు చేయాలనేటువంటిది ప్రధానంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఓటర్ తమ ఓటర్కు వినియోగించుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రచారం అంటే విస్తృత ప్రచారం నిర్వహించిన సందర్భంలో ఈ రోజు ఓటరు ఎటువైపు తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నాడు, అట్లాగే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏంది, భౌతవ్యం ఏంది అనేది తేల్చనున్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఉదయం నుంచి 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు అయితే నిర్వహించారు. బందోబస్తు సంబంధించినటువంటి వివరాల్లో ప్రధానంగా ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు కానీ అట్లాగే ఎలక్షన్ అధికారులు ప్రధానంగా ఏదైతే ఎలక్షన్ నిర్వహించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ అధికారులు అట్లాగే ప్రధానంగా థ్యాంక్ యూ.